హాయ్ అండి, నేను మీ ఉమా చలపతి. మనందరి కోసం చూడండి, వంటింట్లో ఆడవాళ్ళకి అందరికీ కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను. వచ్చేసి మనకి పడిశం ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడైతే వాతావరణం చాలా చేంజ్ అయిపోయింది కదా. ఒక గిన్నె తీసేసుకొనేసి దాంట్లోకి పసుపు తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోనల్లా. నెయ్యి వేసేసుకొనేసి ఇది చూడండి, కర్పూరం ఉంటుంది కదా, కర్పూరం కూడా తీసుకొనల్లండి. కర్పూరం బిళ్ళలు ఏదైనా పర్వాలేదు తీసుకొనేసి దాంట్లో పౌడర్ చేసి వేసేసుకోనల్లా. ఇప్పుడైతే అంతా మాడం మూసుకొనేసి అంత తగ్గులు, పడిశాలు, జలుబు, గొంతు గరగర అనేది అంతా అవుతూ ఉంటుంది కదా. ముక్కలు కట్టేసేది, గొంతు కట్టేసేది అట్లంతా అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం చూడండి వేసేసుకొనేసి కర్పూరము, నెయ్యి, పసుపు వేసుకొనేసి బాగా మిక్స్ చేసేసేయాలి. ఇది బాగా క్రీమ్ లాగా వచ్చేస్తుంది. స్పూన్లో అయితే కర్పూరం వేసింటాం కదా, అది నున్నుగా వేయలేదు. అందుకోసమే చేతిలో అంతా వేలుతో అంతా బాగా ఇట్లా మెత్తుకు చేసేయాల. ఒక టిష్యూ పేపర్ తీసేసుకొనేసి ఇట్లా మడత పెట్టుకొనేసేయాల. ఫోల్డ్ చేసేసి దానిపైన అంతా ఇది వేసేసేయాలి. ఇంతకు ముందు చేసుకున్నాం కదా మనము, ఈ క్రీమ్ అంతా దాంట్లోకి వేసేసేసి ఎట్లా జలుబున్నా కూడా, ఎట్లా గొంతు నొప్పి, ఎట్లా మనకి గొంతు గరగర అంటుంది, ముక్కులు ఊపిరాడకుండా కట్టేస్తూ ఉంటుంది, అట్లా వాళ్ళకి బాగా పనిచేస్తుందండి. ట్రై చేసి చూడండి. తర్వాత ఇట్లంతా మడత పెట్టేసేయాల. ఇట్లంతా రౌండ్గా మడత పెట్టేసి అగ్గుపులు తీసుకొని వెలిగించాలి. ఇది వెలిగిస్తే చూడండి, ఇది ఇట్లా వెలుగుతూ ఉంటుంది. మనమైతే ఏదైనా ప్లేట్లకు అట్లా తీసుకొని బయట కూడా తీసుకొని వచ్చేసి ఇట్లా ఐరన్ దాంట్లోకి అట్లా పెట్టుకొనేసి స్మెల్ చూడొచ్చింది. చూడండి, ఇది ఎందుకు ఇట్లా కాలుస్తున్నామంటే ఇట్లా వెలుగుతూ ఉంటుంది కదా, వెలిగేటప్పుడైతే ఫుల్ అంతా వెలిగేదాకా కూడా దీన్ని కాలిపోయేదాకా అట్లే వదిలేయకూడదు. ఇది ఇట్లా కాల్చేసి అర్ధబర్ధం కాలుతుంది కదా, అర్ధబర్ధం కాలేటప్పుడు దీన్ని అయితే ఆర్పేసేయాల. మనము అంత పూర్తిగా కాలిపోకూడదు. ఇట్లా పొగ వస్తూ ఉంటుంది కదా, ఆ పొగతో మనం ఇట్లా పీల్చుకుంటూ ఉంటే, చిన్నగా పీల్చుకుంటూ ఉండాల. మనం బాగా ఇట్లా ముక్కులోకి, గొంతులోకి అంత పోవాలా. ఇది బాగా పీల్చుకొనేస్తే మనకి ఎట్లా తగ్గు జలుబైనా కూడా పోతుంది. ఇంకా ఉల్లిపాయలు కట్ చేస్తుంటాం కదా, ఉల్లిపాయలు కట్ చేసి ఉండే వాళ్ళకి అసలు కండ్ల నీళ్ళు రాకుండా ఎవరు కట్ చేయరు. అందుకోసమే అట్లా కాకూడదని చూడండి, పైన తొటాలు కూడా కట్ చేసేసి వెనకాల తోకలు కూడా అట్లే వదిలేస్తాను, పొట్టు కూడా తీసేయలేదు. ఇట్లా ఓపెన్ చేసేసి మధ్యలోకి సెంటర్లోకి కట్ చేసి ఇట్లా వేసేస్తే మనకి పొట్టు తొందరగా వస్తుంది. కంట్లో నీళ్ళు రాకుండా దీనికి ఉండే ఘాట్ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లా చూడండి, ఇదైతే ఇప్పుడు కొంచెంసేపు అట్లా ఒక 5 నిమిషాలు వేసి వదిలేసి ఇడిస్తే మనము దీంట్లో ఉండే ఘాట్ అంతా వెళ్ళిపోతుంది, కంట్లో నీళ్ళు రాకుండా అవుతుంది, పొట్టు కూడా నీట్గా వచ్చేస్తుంది. దాని వెనకాలంతా బ్లాక్ మసిలాగా ఉంటుంది కదా, మసి కూడా అంతా వెళ్ళిపోతుంది. ఇట్లా ట్రై చేసేయండి. తర్వాత ఇట్లంతా పొట్టు అంతా పీకేసిన తర్వాత వెనకాల తోకలు ఉంటాయి కదా, తోకలు కూడా కట్ చేసుకొనేసేయండి. చాలా బాగుంటుంది ఇట్లా చేసే. లేదంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఉల్లిపాయ అనేది కట్ చేసి ఎవరిని ఏడిపించకుండా, ఇది అసలు కట్ కాదు. ఎట్లా వాళ్ళకైనా, ఎట్లా మేధావులకైనా కూడా కండ్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. చూడండి, ఇప్పుడైతే నీట్గా ఉంటాయి, క్లీన్గా కూడా ఉంటాయి, కండ్లో నీళ్ళు రాకుండా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఘాట్ స్మెల్ రాకుండా ఉంటుంది. కొంతమంది ఘాట్ స్మెల్కి అంతా కండ్లో నీళ్ళు వచ్చేస్తుంటాయి కదా, అట్లా రాకుండా చాలా బాగుంటుంది. ఎన్ని ఉల్లిపాయలు అయినా కూడా, ఎన్ని కేజీలు అయినా కూడా మనం ఇట్లా చేస్తున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. మీరు కావాలంటే ఇంకా ఒకసారి వేరే నీళ్ళతో కడిగేసుకొనొచ్చు, ఇంకా బాగుంటాయి. ఇంకా వచ్చేసి మనం బట్టలు ఉతుకుతూ ఉంటాం కదా, బట్టలు కొంతమంది వేసి నానబెట్టి ఉతికేస్తూ ఉంటారు. అది మెడ దగ్గర అంతా అస్సలు మురికి ఉంటుంది కదా, మురికి పోయేదే లేదు. ఆ మురికి బాగుపోవాలంటే చూడండి, మనకు తెలియకోకుండా బట్టలు ఉతుకుతూ ఉంటారు కదా, ఎక్కువ ఇండ్ల బట్టలు, వాళ్ళైతే మనకు చెప్పకుండా వాళ్ళైతే నీట్గా తెల్లగా ఉతికేస్తారు. ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా సర్ఫ్ వేసుకొని కొద్దిగా బేకింగ్ సోడా వేసేసుకొని, అలా బేకింగ్ సోడా వేస్తే చూడండి అంతా ఇట్లా ఉబ్బుతుంది, అంత బురుగు గ్యాస్ అంతా వచ్చేస్తుంది. ఇంకా వచ్చేసి ఒకటి షాంపూ వేసుకున్నలా, ఏ షాంపూ అయినా పర్వాలేదు, బట్టలను బట్టి వేసుకోండి షాంపూ. నేను కొద్దిగా నానబెట్టినాను కదా, అందుకోసమే షాంపూ ఒకటి వేస్తున్నాను, సర్ఫ్ కొద్దిగా వేస్తున్నాను, ఇంకా బేకింగ్ సోడా కొద్దిగా వేసేస్తున్నాను. ఒక్కొక్క స్పూన్ అంతా వేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసేయాలి ఇది, ఎందుకంటే సర్ఫ్ అంతా అట్లే ఉంటుంది, ఉండలేను అడుగున. చూడండి, బాగా ఒక స్పూన్ తీసుకొనేసి బాగా మిక్స్ చేసేస్తే అదంతా కరిగిపోతుంది. కరిగేదాకా కూడా మనం ఇట్లా చేయాలా. చూస్తారు కదా, ఇట్లా చేస్తున్నాం అనుకోండి, ఎంత వైట్ బట్టలు, ఎంత మురుకు పట్టిండేవైనా కూడా వైట్ బట్టలకి ఇట్లా చేసి వేసినాం అనుకోండి, ఎంత మాసిపోయిండేవైనా కూడా బాగా నీట్గా పోతుందండి. చూస్తారు కదా, ఇట్లా వేసి కొద్దిసేపు నానబెట్టేసేసి మనం వేరే పని చేసుకుంటూ ఉంటే చాలు. తర్వాత అయితే ఊరికే ఇట్లా బ్రష్ అంటేనే చాలు, ఎంత మురుకు పట్టినా కూడా పోతాయి. పిల్లలు స్కూల్కి వేసుకొని పోయినప్పుడు వైట్ బట్టలు మాపించుకొని వేస్తుంటారు కదా, ఆ వైట్కే ఇట్లా చేసినాం అనుకోండి, చాలా బాగా నీట్గా పోతుంది. ఇంకా వచ్చేసి అరటిపండు తింటూ ఉంటాం కదా, అరటిపండు తినేసి మనము తొక్క పడేస్తూ ఉంటాము. తొక్క ఎందుకులే అని చెప్పేసి పడేస్తూ ఉంటాం. తొక్కలో కూడా మనకి పనికొస్తుందండి, తొక్క అంటారు కదా, తొక్క కూడా పనికొస్తుంది. మనకి కాళ్ళు బాగా చీలిపోతూ ఉంటాయి కదా ఎక్కువ, అరటిపండ్లు తెచ్చినప్పుడు అంతా తినేసి పడేస్తుంటాం కదా, అట్లా పడేయకోకుండా
పండ్లు తినేసిన తర్వాత ఈ తొక్కు తీసుకొనేసి ఇట్లా పాదాలకి మనం తిక్కున్నాం అనుకోండి, ఇట్లా ఇదైతే అంత చీలింటుంది కదా, ఈ చీలిండేదానికి అంతా నీట్గా అయిపోతుందండి. మనము ఎప్పుడు తింటామో అప్పుడంతా ఇట్లా అంతా బాగా స్క్రబ్ చేసేసేలా ఈ అరటి తుప్పులు తీసేసుకొనేసి 2 కాళ్ళకి అంతే చీలిండేదంతా కూడా పోతుంది, బాగా నైస్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది. చూస్తారు కదా, ఇట్లా తిక్కిన తర్వాత కొద్దిసేపు అయినాక ఆరినాక బాగా ఇంకా కడిగేసుకొనేసి ఒక క్లాత్ తీసుకొని తుడిచేసుకొనేస్తే చాలా నీట్గా ఉంటుంది. ఇట్లా చేస్తున్నామంటే ఇన్ని రోజులు నాకు ఈ టిప్స్ తెలీదు, నాకు కూడా కొద్దిగా అంత కాలు చీలుతా ఉన్నాయి చూడండి, కొద్దిగా చీలుతా ఉన్నాయి. మనకి నీట్గా ఉండాలంటే కాళ్ళు బాగా మంచిగా ఉండాలంటే చీలుకోకుండా పగలుకోకుండా ఇట్లా అరటితుప్పు తీసేసుకొనేసి ఇట్లా చేసుకుంటే మనం ఎప్పుడు తెస్తూ ఉంటాం కదా అరటిపండ్లు ఇంటికి, అలాంటప్పుడు తుప్పు పడేయకుండా ఒక చెట్లకైనా బాగా పనిచేస్తుంది. చెట్లకి నీళ్ళు నానబెట్టేసి వేస్తే చెట్లకి బాగా పనిచేస్తుంది, అన్నిటికీ బాగుంటుంది. ఇంకా ఇవి వచ్చేసి చూడండి చాలా నల్లగా అయిపోయింది, చూసారు కదా బర్నర్లు, గ్యాస్ బర్నర్లు ఫుల్ నల్లగా అయిపోయింది. ముట్టుకుంటాంటే చేతులే నల్లగా అయిపోతాయి. ఇవి నీట్గా బాగా తొందరగా మంచిగా కావాలంటే చూడండి ఆర్పిక్ తీసేసుకొనేసి దాంట్లో ఆర్పిక్ వేసేసేలో ఒక గిన్నెలోకి వేసేసుకొనేసి ఇవి బర్నర్స్ ఇట్లా ఆర్పిక్ వేసేయాల. ఆర్పిక్ వేసేసుకొనేస్తే ఆర్పిక్కి ఎంత క్లీన్గా ఇడుగుతుంది, ఎంత గలీజ్ అయిపోయిందో కూడా ఇవి బాగా ఇడుగుతాయి. ఇంకొచ్చేసి విమ్ జెల్ కూడా కొద్దిగా విమ్ జెల్ వేసేసుకోనాల దాంట్లోకి విమ్ జెల్ వేసేసుకొనేసి కొద్దిసేపు వదిలేయాల. కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు ఇట్లా వదిలేస్తే చూసారు కదా వేసేదిని ఎంత బాగా అయిపోతుందో. దానికి ఇంకా నీళ్ళు వేసేయాలి, అవి మునిగేదాకా అవి బర్నల్స్ మునిగేదాకా కూడా నీళ్ళు పోసేసి మనం పెట్టేసేయాలి. కొద్దిసేపు ఒక 1/2 అవర్ అట్లా పెట్టేసినాం అనుకోండి. బ్రష్లో వద్దు, బ్రష్లో అయితే అంతగా మనకి కంఫర్ట్ ఉండేలేదు తిక్కేకి. స్టీల్ నార్ అయితేనే బాగుంటుంది, స్టీల్ స్క్రబ్బర్ అయితేనే బాగుంటుంది. తీసుకొనేసి దీన్ని అయితే బాగా ఇట్లా నొక్కేసి తిక్కేసి మసంతా కూడా వెళ్ళిపోతుంది. అదే నీళ్ళతోనే తిక్కాల మనము. ఆ నీళ్ళతో తిక్కినాం అనుకోండి ఎంత మసు పట్టినవైనా ఎంత కిలిం పట్టినవైనా కూడా నీట్గా వెళ్ళిపోతుంది. చూసారు కదా ఎంత బాగా అయిపోతుందో. అంత రాగు ఉంటుంది కదా అట్లా తేలుతూ ఉంటుంది, ఇత్తలి రాగి అంటారు చూడి అట్లా అయిపోతుంది చూడండి. ఎంత బ్లాక్ అయిపోయిండేవి కూడా చూసారు కదా నీట్గా అయిపోతుంది. లేదంటే మనము ఇవి పాత్రలు తోమే సోపు సర్ఫ్ అవి వేసి తోమినా కూడా నీట్గా పోదు. ఇది చూసారు కదా మంటు కూడా ఇట్లా ఉంటే మంటు కూడా బాగరాదు, బాగా వైట్గా అయిపోయిండాయి చూడండి. నీళ్ళు ఎంత నల్లగా అయిపోయిండాయి చూసారు కదా, చాలా గలీజ్గా అయిపోయిండాయి. చూడండి ఎట్లా అయిపోయినాయో. నా చేతులు కూడా నల్లగా అయిపోయినాయి తిక్కుతూ ఉంటే చూడండి, నల్లగా అయిపోయిండాయి. ఇంకా మంచినీళ్ళతో కడుక్కొనేసి అట్లా అయిపోయింది. మా ఇంటి దగ్గర చాట్ అయితే ఇరిగిపోయింది. చాట్ ఇరిగితే కసు నూకే తప్పుడంతా చెత్త ఎత్తుకునే తప్పుడంతా ఇది ఇట్లా పరకుకు తగులుతుంది. ఎందుకు పడేయాలి అని చెప్పేసి నేను ఇంకా దాన్ని తీసుకొనేసేసి ఒకటి గమ్ము వేసేసి దీన్ని అతికిచ్చేస్తాను. మనకి కొత్తు దొరుకుతాయి, పాతు దొరుకు కదా, పాతు పడేస్తే వెళ్ళిపోతాయి, డబ్బులు ఊరికే వేస్ట్ చేసేది ఎందుకు అని చెప్పేసి ఇంకా ఇదైతే దీన్ని అయితే ఇట్లా గమ్ వేసేసి అతికిచ్చేస్తా ఉన్నాను. చూసారు కదా, మా ఆయన అయితే కొత్త తెస్తాంలే అక్కడ పక్కన పెట్టేసేయి ఇది ఏం వద్దు అని నేను చెప్తున్నాను. ఇంకా కొత్తవి అయితే తెస్తాము, పాతవి ఎందుకులే అట్లా తొందరగా పడేసేది, కొద్దిగానే కదా పోయిండేది, చాలా పోయింటే పడేయచ్చు కదా అని చెప్పేసి ఇంకా నేను సర్చ్ చేస్తాను దీన్ని అని చెప్పేసి గమ్మేసి దీన్ని అతికిచ్చేస్తాను. మీరు పీసినోళ్ళు బంకోళ్ళు అట్లా అనుకుంటారేమో, అట్లా ఏం అనుకోద్దండి. మేమేమో అట్లా పీసినోళ్ళు బంకోళ్ళేం కాదు, మేమైతే బాగానే మనకు కావాల్సిందే కొనుక్కుంటాం. డబ్బు సంపాదించే మిందేసుకుపోయేది ఏం లేదు, ఉండేదాకా హ్యాపీగా ఉందాం అంతే. ఏమంటే ఇది ఇట్లా అంతే చేస్తున్నాము. ఇంకా ఇవి వచ్చేసి చూడండి ముగ్గులేసే ప్లేట్లు. నాకైతే ఎన్ని రోజులైతే 5 సంవత్సరాల నుంచి ముగ్గేయాలంటే కండ్ల నీళ్ళు వచ్చేది నాకు రోజు అంతే. అసలు నాకు కాలు వంగి ముగ్గేసేకి కాదండి, నాకు కాలు ప్యాచర్ అయింది కదా, అందుకోసము వంగి ముగ్గేయాలంటే అస్సలు నాకు కండ్ల నీళ్ళు వచ్చేసేది. ఇట్లా కొంచెం అట్లా చిన్న ముగ్గే కానీ ఇట్లా వేసి పొద్దున్నే ఉదయం లేసేదిని ముగ్గు లేకపోతే బాగుండదు కదా. చూడండి మా అబ్బాయి తిరుపతికి వెళ్ళినాడు, ఇప్పుడైతే తెచ్చినాడు చూడండి, అవి 2 పెద్దగుండే తీసుకొచ్చినాడు. ఇందుకు ముందు ఒక 2 ఉండే అంతే నా దగ్గర, అవి చూపించినాను. ఇప్పుడైతే ఇన్ని తీసుకొచ్చినాడు. పై వీడియో కాల్ మరీ చేసి వాడు తిరుపతి గుడికి పోయింటే, అమ్మ నీకోసం తీసుకొస్తాను, ఇబ్బంది పడతా అంటావు, నీ కష్టం మేము చూడలేమమ్మా అని చెప్పేసి వీడియో కాల్ చేసి మరి డిజైన్స్ చూపించి తీసుకొచ్చినాడు. చూస్తారు కదా చాలా ఇబ్బంది పడతా అంటే పక్కనింట్లో వాళ్ళకంతా కూడా అడుగుతూ ఉంటే ముగ్గు పెట్టియండి అట్లా పండుగల పూట అట్లా ఎప్పుడు ఒకే రకం చిన్న వేసే ఏం బాగాని కలర్ వేసేకి ఇంకా వాళ్ళు ఒక్కసారి 2 సార్లు వేసిస్తారండి. ఎప్పుడు వీళ్ళు ఉండేదే కంత అనుకుంటారు కదా. అందుకోసము మా అబ్బాయి అమ్మ ఎవరికి పిలిచొద్దాం నువ్వు అని చెప్పేసి ఇవైతే తీసుకొచ్చి
తీసుకొచ్చినాడు చాలా బాగున్నాయి. అప్పుడే ఈ చాట్కి ఇది వేస్తున్నాను కదా, బాగా మెత్తుకొనేసిందండి. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు దీంట్లో యా వీడియో నచ్చిందో అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత కష్టం ఉంటుందో దీంట్లో అయితే ఇట్లా వీడియో చేసి వేయాలంటే. నేనైతే చాలా ఇబ్బందిగా ఇవన్నీ చేస్తూ ఉంటాను.